నమస్తే, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శశికాంత్. ఇవాళ నాతో ఉన్నారు మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, రీసెంట్గా మనము ఒక కేసు చూసాము. అందులో భార్యే భర్తని సతాయిస్తుంది అన్నది మనకి క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే బాధితుడు తల్లి ఇద్దరు మన దగ్గరికి వస్తాం జరిగింది. వాళ్ళ బాధలు విత్ ప్రూఫ్స్ అండ్ ఎవిడెన్సెస్ మనకు చెప్తాం జరిగింది. వాళ్ళు ఇంకా ఆమెతోటి మేము ఉండలేము, చాలా నరకయాతన పెడుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. మేము డైవర్స్ అప్లై చేసుకుంటాము అని చెప్తాం జరిగింది. వెంటనే అమ్మాయి కావాలని మరింత ఇబ్బంది పెడదామని అప్పుడు వెళ్ళి డైవర్స్ వేసిన తర్వాత వెళ్ళి 498A కేసు పెడదామని 3-4 పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతాం జరిగింది. ఒక శుభ పరిణామం ఏంటి అంటే, ఇంతకుముందు 498A కేసులు టకటక వేసేవాళ్ళు, ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా చాలా విచారించి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేసి నిజంగానే ఈమె చెప్పేది కరెక్టా రాంగా అన్నది చూస్తాం జరుగుతుంది. సో ఈ కేసులో మీరు ఏం అబ్జర్వ్ చేస్తారో ఒకసారి చెప్పండి సార్. ఈ కేసుకి సంబంధించి ఆ అబ్బాయికి ఫాదర్ లేరు, మదర్ ఒక్కరే ఉన్నారు. ఆ ఒక్క మదర్ టేక్ కేరర్ ఈ అబ్బాయే, వీళ్ళిద్దరు కలిసి ఉంటారు. లేటర్ హీ గాట్ మ్యారీడ్. ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ప్రతి చిన్న ట్రివియల్ ఇష్యూస్ పైన, చిన్న వాటిపైన కూడా దాన్ని పెద్దగా గొడవ చేయడము, వెంటనే ఆ పేరెంట్స్, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్, అన్నదమ్ములు అందరూ వచ్చి వీళ్ళని ఇద్దరిని ముద్దాయిల్లా కూర్చోబెట్టి ఇంట్రాగేట్ చేయడం, కరెక్ట్, అది వీడియో తీయడం, కరెక్ట్. ఇలా ఎవ్రీడే ఆన్ ఎ డైలీ బేసిస్ ఇట్లా జరగడము. ఈ మదర్ రోజుకి వీక్ అయిపోవడము వీళ్ళ పద్ధతి చూసి. ఆ పిల్లవాడికి తండ్రి కూడా లేడు, నేనంటూ లేకపోతే ఇంకా తర్వాత ఈ అబ్బాయి పరిస్థితి ఏంటి, వీళ్ళు ఇంత గనం అతన్ని హెరాస్ చేస్తున్నారు అని. ఆ తర్వాత ఒక రోజు వాళ్ళు మన దగ్గరికి వచ్చారు సార్, ఇంకా మేము ఈ టార్చర్ అనేది తీసుకోలేకపోతున్నాము అని. నాకు బాగా గుర్తుంది శ్వేత గారు, ఆ అబ్బాయి మన దగ్గరికి వచ్చినప్పుడు లిటరల్గా కళ్ళల్లో ఏడుస్తూ చేతులు వణుకుతూ ఉన్నాయి. ఒక అమ్మాయి కూడా ఒక అబ్బాయిని ఇంత టార్చర్ మానసికంగా పెట్టగలుగుతుంది అన్నది ఆ అబ్బాయి దగ్గర ప్రూవ్ అవుతాం జరిగింది. లిటరల్గా ఆ అబ్బాయి కంటిన్యూగా ఏడుస్తూ ఆ అమ్మాయి పెట్టే బాధలు చెప్తూ, ఆ అమ్మాయి తండ్రి పెట్టే బాధలు చెప్తూ మన దగ్గర రోధిస్తాం జరిగింది. ఆ అబ్బాయికి మనం ఎంతో మానసికంగా స్ట్రెంగ్త్ని కలిగించాము. అందులో స్పెషల్గా బీయింగ్ ఏ ఉమెన్, మీరు ఆ అబ్బాయిని ఎంతో జాగ్రత్తగా ఎలా ఉండాలి, ఎలా ఎదుర్కోవాలి అని చెప్తాం కూడా జరిగింది. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ ఫర్ దాట్. దాని తర్వాత ఇప్పుడు చూసుకుంటే మనం ఇప్పటికీ ఆ అబ్బాయిలో కొంచెం మార్పు వచ్చి కొంచెం ధైర్యం వచ్చింది, చట్టం పట్ల విశ్వాసం కూడా వస్తుంది జరిగింది. సో అయితే ఈ 4 పోలీస్ స్టేషన్స్లోకి వెళ్ళినప్పుడు ఏ ఒక్క పోలీస్ కూడా, ఆల్దో అమ్మాయి వాళ్ళ ఫాదర్ హీఈస్ ఇన్ టు డిపార్ట్మెంట్ ఇట్ సెల్ఫ్, అయినా కానీ పోలీస్ వాళ్ళు న్యాయం వైపు నుంచొని అసలు ఈ ఇష్యూలో అబ్బాయి తప్పే లేదు అని ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా 498A కేసు రిజిస్టర్ చేయలేదు సార్. సో రియల్గా అప్రిషియేట్ చేయాల్సిన పోలీస్, ఎందుకంటే ఆ పోలీస్ వాళ్ళ అబ్బాయిని కూడా పిలుస్తాం జరుగుతుంది. ప్రతి 498A కేసులో కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఉట్టిగా వేసారు. డెఫినెట్గా పోలీసు వాళ్ళు వాళ్ళని కూడా పిలుస్తారు, అమ్మాయి చెప్పే దాంట్లో ఎంత నిజాలు కనుక్కొని వేస్తారు. ఈ కేసులో అబ్బాయి లిటరల్గా మాకే అనిపించింది ఈ అబ్బాయి మంచోడని, పోలీసు వాళ్ళకి కూడా అదే అనిపించుంటుంది. 498A కేసు అసలు ఫైలే చేయలేదు. దయచేసి అబ్బాయిలు మీరు టెన్షన్ పడకండి. అబ్బాయిలకి చాలా భయంగా ఉంటున్నారు, వాళ్ళ జాబులు పోతాయేమో, వాళ్ళ కెరియర్ నాశనం అయిపోద్దేమో, పోలీసు వాళ్ళు కొడతారేమో, లోపలేసి కొడతారేమో అన్న భయాలతోటి చాలా మిస్అండర్స్టాండింగ్లో ఉంటున్నారు. దయచేసి మంచి అడ్వకేట్ని అప్రోచ్ అవ్వండి, తప్పకుండా మిమ్మల్ని ఆ డిప్రెషన్ నుంచి బయటకు లాగుతారు. థ్యాంక్ యూ.